శ్రీరామకృష్ణ బోధామృతం. గోపికల భక్తి ప్రేమ భక్తి, దీన్నే అవ్యభిచారిణి భక్తి అని, నిష్టభక్తి అని చెప్తారు. వ్యభిచారిణి భక్తి ఎలాంటిదో తెలుసా? అది జ్ఞానంతో మిశ్రితమై ఉంటుంది. కృష్ణుడే సర్వమయుడు, అతడే పరబ్రహ్మము, అతడే రాముడు, శివుడు, శక్తి, పరాశక్తి. ఈ విధమైన జ్ఞానంతో కూడుకొని ఉంటుంది. ప్రేమభక్తిలో ఇలాంటి కలగల్పు ఉండదు. హనుమంతుడు ద్వారక వెళ్ళి తాను సీతారాములను మాత్రమే నిచ్చగిస్తానన్నాడు. అతడు శ్రీకృష్ణుడితో రుక్మిణితో నువ్వు సీతారూపాన్ని దాల్చాలి, లేకుంటే హనుమంతుడు సమాధానపడడు అన్నాడు. పాండవులు రాజసూయ యాగము జరిపినప్పుడు యుధిష్ఠిరుడు సింహాసనాసీనుడై ఉండగా రాజులందరూ అతడికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు. కానీ విభీషణుడు తాను నారాయణుడికి తప్ప మరెవరికి ప్రణామం చేయనని పట్టుపట్టాడు. అప్పుడు సాక్షాత్ నారాయణుడైన శ్రీకృష్ణుడే స్వయంగా యుధిష్ఠిరుడికి ప్రణామం చేయగా, విభీషణుడు కిరీటం ధరించిన తన తలను నేలమోపి యుధిష్ఠిరుడికి సాగిలపడి మొక్కాడు. జై శ్రీరామకృష్ణ.